హలో ఫ్రెండ్స్, ఇవాళ గారెలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఒక 2 kgs బియ్యంని గిన్నెలో పట్టేయాలి. దాని తర్వాత కొంచెం కొంచెం పిండిని ఇట్లా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. పిండిని ఎప్పుడు కానీ జల్లెడ పట్టుకుంటేనే అప్పాలు అనేటివి మంచిగా వస్తాయి. ఇట్లా మొత్తం పిండిని అంతా జల్లెడ పట్టుకోవాలి. అందులో ఏమన్నా గింజలు లాంటివి ఏమన్నా చిన్న చిన్న బియ్యం గింజలు ఏమన్నా ఉంటే డస్ట్ అనేది పోతుంది. ఇట్లనే పిండి అంతా మొత్తం పట్టుకున్నాక గారెలలోకి వేసే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, ధనియాలు, ఎల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకోవాలి, జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి, కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, శనగపప్పు, బొబ్బరిపప్పు, కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఇవి మంచిగా వేసుకుంటేనే గారెలు మంచిగా, కొన్ని ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. సన్నగా కడిగేసిన కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లాకు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేసుకుంటేనే గారెలు అనేటివి మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకోక ముందే కలుపుకోవాలి, ఎందుకంటే కారం, సాల్ట్, కొత్తిమీర ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకుంటే పిండికి అనేది మంచిగా పడుతుంది. ఒక్కటేసారి వాటర్ పోసి కలపద్దు, కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూనే కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసి కలిపి మెత్తగా అయిందనుకోని గారెలు అనేటివి కరెక్ట్గా రావు. ఇట్లా మొత్తం కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాక చిన్న చిన్న ముద్దలు చేసుకొని అప్పాలు అనేటివి గారెలు ఇట్లా చేసుకోవాలి. ఇట్లనే మొత్తం చేసుకోవాలి. ఆయిల్ కాలినాక కంచూర్లో అప్పాలు వేయాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. వన్ సైడ్ కాలినాకనే నెక్స్ట్ టైం తిప్పాలి, లేకపోతే కాలకు ముందే తిప్పితే గారెలు అనేటివి ఇరిగిపోతాయి. ఇట్లా ఇక కాలినాయి, ఒకసారి వన్ సైడ్ రెడ్గా అయినాయి కాబట్టి నెక్స్ట్ తిప్పుకోవాలి. ఇట్లనే అన్నీ చేసుకోవాలి. మనం చేసుకునేవి అన్నీ గారెలు మొత్తం ఇవి ఇటు సైడ్ కాలినాక తీసేయాలి. ఇంకా కొంచెం కట్టెల పొయ్యి మీద వేస్తేనే గారెలు అనేటివి మంచి టేస్ట్ ఉంటాయి. ఇట్లా కాలినాక జాలి బుట్టలు వేసుకోవాలి. ఏమన్నా ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే కింది గంజులో పడుతుంది. ఇట్లా అన్నీ చేసుకొని ఆ జల్లెడి అన్నీ తీసి దీంట్లో వేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్డర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.